లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో పీరియాడిసిటీ ప్రాపర్టీ. ఫస్ట్ అయితే ఎక్స్ ఆఫ్ టీ ఇచ్చినప్పుడు ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ పీరియాడిక్ అన్నప్పుడు ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుందంటే లైక్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ గివెన్ అండ్ ఇది పీరియాడిక్ అనుకున్నప్పుడు ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టీ ఎనీ ర్యాండమ్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ టీ సాటిస్ఫై అవుతుంది, ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అండ్ మోర్ ప్రిసైజ్లీ ఎన్ ఇంటూ టీ, యాక్చువల్గా ఎన్ ఇంటూ టీ. ఇక్కడ n will be equal to stretching from 0, 1, 2, 3 etc. ఇన్ఫైనైట్కి వెళ్ళిపోతుంది. ఇన్ ద సెన్స్ x of tని ఎలా ఎక్స్పాండ్ అదే లైక్ x of t will be equal to x of n equal to 0. ఇది n equal to 0 and n equal to 1 అన్నప్పుడు t plus capital T which is equal to and n equal to 2 అన్నప్పుడు x of t plus 2t. n equal to 3 అనుకున్నప్పుడు x of t plus 3t capital T which is equal to infinite. In the sense ఎక్కడో ఇంటిగ్రేషన్ దగ్గర పీరియాడిక్ సిగ్నల్ మీద నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ఎక్కడో ఇంటిగ్రేషన్ దగ్గర నాకు కన్వీనియంట్గా ఇది వచ్చింది, నాకు కన్వీనియంట్ అది ఇంటిగ్రేషన్ సింప్లిఫై అవ్వడానికి నేను దీంతో ప్లగిన్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్యాక్టర్ ఉంది, ఇది సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు ఇంటిగ్రేషన్ ఈజీగా అయిపోతుంది అనుకుంటే దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు ఎప్పుడు ఇచ్చిన ఎక్స్ ఆఫ్ టీ పీరియాడిక్ అనుకున్నప్పుడు. ఆల్రైట్, రిమెంబర్ దిస్ వన్. అండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ ప్రకారం ఇచ్చిన ఎక్స్ ఆఫ్ టీ e raised to minus st తో మల్టిప్లై చేస్తాం అండ్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని 0 to infinite ఇంటిగ్రేట్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు t. సో ఇట్స్ dt. అండ్ వన్స్ అగైన్ ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కట్టున్నది పీరియాడిక్ సిగ్నల్ అయితే కనుక ఈ ఇంటిగ్రేషన్ వేరే రకంగా స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇట్స్ 0 to t x of t e raised to minus st dt plus integral t to 2t x of t e raised to minus st dt plus integral 2t to 3t x of t e raised to minus st dt plus etc. ఇన్ఫినిటీకి వెళ్ళిపోవచ్చు టు ఇన్ఫినిటీ. ఆల్రైట్, స్టార్టింగ్ ఫ్రమ్ హియర్. అండ్ ఇక్కడ చిన్న సబ్స్టిట్యూషన్ ఏంటి అంటే ఈ ఫస్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్ వదిలేసేసి సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ నుంచి చిన్న మోడిఫికేషన్ చేసుకోవచ్చు విచ్ ఇస్ యాక్సెప్టెడ్. లైక్ సెకండ్ టర్మ్లో టీ ప్లేస్లో కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి టీ ప్లేస్లో ఇది కాకుండా లైక్ టీ ఏ వేరియబుల్తో రిప్రజెంట్ చేస్తే ఏంటి u ఆఫ్ u ప్లస్ టీ. ఇది సెకండ్ టర్మ్లో టీ ప్లేస్లో u ఆఫ్ టీ పెట్టుకోవచ్చు. లైక్ ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్ అనుకున్నప్పుడు. అండ్ థర్డ్ టర్మ్లో ఇంటిగ్రేషన్లో థర్డ్ టర్మ్లో t ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ 2t ప్లగిన్ చేసుకుంటాను. అండ్ ఫోర్త్ టర్మ్ యాజ్ ఇట్ ఈజ్ ఫోర్త్ టర్మ్ అయితే t ఈక్వల్ టు u ప్లస్ 3t ప్లగిన్ చేసుకుంటాను. దట్ ఈజ్ ఎ బిగ్ డీల్. ఆల్రైట్, సో ఈ చేంజెస్ పైన ఇంటిగ్రేషన్లో చేసినట్టయితే ఫస్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈజ్ 0 to t ఎలాంటి మోడిఫికేషన్ లేదు. ఫస్ట్ టర్మ్లో ఎక్స్ ఆఫ్ t e raised to minus st అండ్ dt యాజ్ ఇట్ ఈజ్ ప్లస్ ఇంటిగ్రల్ లిమిట్స్ తర్వాత సంగతి చూద్దాం ఒకసారి. సబ్స్టిట్యూషన్ తర్వాత టీ ప్లేస్లో ఏం చిన్న చేంజ్ u ప్లస్ t e raised to minus s t ప్లేస్లో u ప్లస్ క్యాపిటల్ T. ఇక్కడ హోల్డ్ ఆన్ dt రాయలేము ఎందుకంటే ఇలాంటి సబ్స్టిట్యూషన్ అప్పుడు లిమిట్స్ మారుతాయి అండ్ dt there will be a change. ఈ కేసులో dt will be equal to du. అన్ని కేసెస్లో లిమిట్స్ ఏంటని అంటే ఒకవేళ ఫస్ట్ టైం లిమిట్స్ చేంజ్ చూసిన వాళ్ళు అయితే ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇంటిగ్రేషన్ తర్వాత ఈ లిమిట్స్ ఏదైతే ఉందో అది ఎందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం ఇంటిగ్రేషన్ తర్వాత. లిసన్ కేర్ఫుల్లీ. ఇక్కడ ఈ సబ్స్టిట్యూషన్ చేయడం వల్ల లిమిట్స్ కూడా మారుతున్నాయి. యాజ్ ఎ బిగినర్ ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే ఒక చిన్న క్వశ్చన్, దానికి ఆన్సర్ ఇచ్చేసేయండి. ఇంటిగ్రల్ కట్టిన తర్వాత ఈ లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తాము? స్మాల్ టీలో కదా. అదే ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుని నేను లిమిట్స్ మార్చుకుంటాను. ఈ టీలోనే సబ్స్టిట్యూట్ చేసుకుని మార్చుకుంటాను. ఫర్ సపోజింగ్ లోవర్ లిమిట్ ఈ ఈక్వేషన్ తీసుకుంటున్నాను.
ఆల్రైట్, ఈ ఈక్వేషన్లో ఈ టీలో ఇది నేను సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. లోవర్ లిమిట్ టీ ఈక్వల్ టు టీ విచ్ ఇస్ ఈక్వల్ టు యూ ప్లస్ టీ ఏమవుతుంది, యూ విల్ బీ ఈక్వల్ టు టీ 0, t minus t, that will be 0. ఆల్రైట్, ఇన్ ద సెన్స్ లోవర్ లిమిట్ ఏంటి, 0కి చేంజ్. ఈ సబ్స్టిట్యూషన్తో ఈ చెకింగ్తో లోవర్ లిమిట్ టీకి అయిపోయింది. ఆల్రైట్, అండ్ ఇదే ఈక్వేషన్లో టీ ఈక్వల్ టు యూ ప్లస్ టీలో అప్పర్ లిమిట్ ప్లగిన్ చేసుకుంటున్నాను. టీ ఏంటి, టీ 2t విచ్ ఇస్ ఈక్వల్ టు యూ ప్లస్ టీ అండ్ 2t minus t which is equal to u, so u will be equal to simply t, and dt will be equal to du. ఈ చేంజెస్ వచ్చేస్తాయి ఈ సబ్స్టిట్యూషన్తో. ఆల్రైట్, ఇన్ ద సేమ్ వే ప్లస్ సెకండ్ టర్మ్ రాసేసాం. ఇంటిగ్రల్ ఎక్స్ ఆఫ్ టీ ప్లేస్లో ఇది థర్డ్ టర్మ్ కదా, నేను ఇది అనుకుంటున్నాను, u ప్లస్ 2t. ఆల్రైట్, ఈ రైస్ టు మైనస్ ఎస్. ఆల్రైట్, ఈ రైస్ టు మైనస్ ఎస్ అండ్ టీ ప్లేస్లో బ్రేసెస్ u ప్లస్ 2t, క్లోజ్ ద బ్రేసెస్, అండ్ du యాజ్ ఇట్ ఈస్. ఆల్రైట్, dt ప్లేస్లో du వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ లిమిట్స్ చెక్ చేయాలి. ఈ సబ్స్టిట్యూషన్తో డెఫినెట్గా లిమిట్స్ విత్ రెస్పెక్ట్ టు u ఉంటుంది, dt అన్నప్పుడు విత్ రెస్పెక్ట్ టు t ఉంటుంది, du అన్నప్పుడు విత్ రెస్పెక్ట్ టు u అంటాం. సో ఇదే ఈక్వేషన్ మీద ఎక్సర్సైజింగ్ ఆన్ థర్డ్ టర్మ్ కాబట్టి నేను ఇది మళ్ళీ రీరైట్ చేస్తున్నాను. టీ ఈక్వల్ టు యూ ప్లస్ 2t ప్లగిన్ చేసుకున్నప్పుడు లిమిట్స్ కూడా మారుతాయి. అండ్ టీలో ప్లగిన్ చేసుకుంటాం కదా ఇంటిగ్రేషన్ తర్వాత. సో ఇక్కడే టీ ప్లేస్లో 2t ప్లగిన్ చేసుకుంటున్నాను. 2t ప్లస్ 2t విచ్ ఇస్ ఈక్వల్ టు యూ ప్లస్ 2t. ఇన్ ద సెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. యూ విల్ బీ ఈక్వల్ టు 0, లోవర్ లిమిట్ 0. ఆల్రైట్, మళ్ళీ ఇదే ఎక్స్ప్రెషన్లో టీ అప్పర్ లిమిట్ ప్లగిన్ చేసుకుంటే 3t, t ఈక్వల్ టు అప్పర్ లిమిట్ 3t విచ్ ఇస్ ఈక్వల్ టు u ప్లస్ 2t. ఇన్ ద సెన్స్ u విల్ బీ ఈక్వల్ టు t, అప్పర్ లిమిట్ విల్ బీ ఈక్వల్ టు t. గైస్ అన్నీ చూడండి, 0 to t, 0 to t, 0 to t, ఇంకా ఇన్ఫైనైట్ వరకు 0 to t ప్లగిన్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఈ ప్రూఫ్కి సంబంధించినంత వరకు ఈ 3 టర్మ్స్తో చాలు. ఆల్రైట్, ప్లస్ ఎక్సెట్రా టెండింగ్ టు ఇన్ఫినిటీ. ఆల్రైట్, అండ్ ఐమ్ సారీ ఇది ఇన్కంప్లీట్ ఉండిపోయింది. మైనస్ ఎస్ ఇంటూ యూ ప్లస్ 2t and it will be du plus etc infinity. Sarpinda, in the sense guys, first term as it is 0 to t, x of t e raised to minus st, dt ni touch చేయట్లేదు, as it is అలాగే ఉంది. ప్లస్ guys ఈ du కి సంబంధం లేకుండా ఒక టర్మ్ ఉంది ఇన్సైడ్ ద బ్రేసెస్. ఈ డియూకి సంబంధం లేకుండా ఇదిగోండి, ఈ రైస్ టు మైనస్ ఎస్ క్యాపిటల్ టీ, ఈ రైస్ టు మైనస్ ఎస్ ఇంటూ యూ దీనికి సంబంధించిందే. బట్ ఈ క్యాపిటల్ టీని బయటికి లాగేసేయచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఉంది అది. ఈ రైస్ టు మైనస్ ఎస్ క్యాపిటల్ టీ, బీ కేర్ఫుల్, క్యాపిటల్ టీని alright బయటికి లాగేస్తున్నాను. ఇంటిగ్రల్ 0 to capital T. గైస్ మనం ఎక్సర్సైజ్ చేస్తుంది పీరియాడిక్ సిగ్నల్ మీద కాబట్టి ఎక్స్ ఆఫ్ యూ ఆఫ్ టీ ఈ లెక్క ప్రకారం ఇదిగోండి ఈ లెక్క ప్రకారం ఎక్స్ ఆఫ్ టీ రాసుకోవచ్చు. ఏది టీ ప్లస్ టీ ఉన్నప్పుడు ఎక్స్ ఆఫ్ టీ అండ్ యూ ప్లస్ టీ ఉన్నప్పుడు ఎక్స్ ఆఫ్ యూ అని చెప్పి రాసుకుంటాను, ఎక్స్ ఆఫ్ యూ. ఆల్రైట్, అండ్ ఒక ఫ్యాక్టర్ ఈ ఆల్రెడీ టీ ఫ్యాక్టర్ బయటకు వచ్చేసింది, ఈ రైస్ టు మైనస్ ఎస్ యూ డి యూ యాజ్ ఇట్ ఈస్. అండ్ ఈ టర్మ్ నుంచి ఇది కూడా లైక్ ఇంటిగ్రల్ 0 to t అకార్డింగ్ టు దిస్ వన్, అకార్డింగ్ టు పీరియాడిక్ ప్రాపర్టీ ఆఫ్ గివెన్ ఎక్స్ ఆఫ్ టీ, ఎక్స్ ఆఫ్ యూ లాగా రాసుకోవచ్చు. అండ్ వన్స్ అగైన్ ఈ టర్మ్లో కూడా ఇంటిగ్రేషన్కి సంబంధం లేకుండా ఈ రైస్ టు మైనస్ 2st ఉంది. రైట్, అండ్ ఇంకేం మిగిలింది, ఈ రైస్ టు మైనస్ ఎస్ యూ సారీ ఈ రైస్ టు మైనస్ ఎస్ ఇంటూ యూ డియూ ప్లస్ ఎక్సెట్రా ఇన్ఫినిటీకి వెళ్ళిపోవచ్చు. రైట్, అండ్
ఏదో కామన్ తీసేసేయచ్చు. ఐ మీన్ వన్స్ అగైన్ ఇది కేర్ఫుల్గా వాచ్ చేయండి. ఇది డెఫినేషన్, ఇది ఎక్స్ ఆఫ్ ఎస్ ఏది ఇదిగోండి ఇన్సైడ్ ద బ్రేసెస్. వాచ్ కేర్ఫుల్లీ, ఇన్సైడ్ ద బ్రేసెస్ టీ ఉంది, ఇక్కడ కూడా టీ, అండ్ వీ హ్యావ్ ఇంటిగ్రేషన్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు టీ. కామన్ ఫ్యాక్టర్స్ u ఉంది, వీ హ్యావ్ దట్ u, అండ్ విత్ రెస్పెక్ట్ టు u ఇంటిగ్రేషన్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు u. ఇట్స్ ఆల్సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఇన్సైడ్ ద బ్రేసెస్ వీ హ్యావ్ u, ఇక్కడ u, and integration is also with respect to u. So even this is x of s. Alright, ఈ మొత్తం x of s ఇది డెఫినేషన్ ప్రకారం కదా, ఇచ్చిన x of t multiplied with e raised to minus st dt, so it's a x of s plus e raised to minus st. Alright, and ఇది మొత్తం ఇక్కడ నుంచి ఈ ఇంటిగ్రేషన్, ఈ ఫ్యాక్టర్ మొత్తం x of s, once again x of s plus e raised to minus 2st, once again ఈ ఫ్యాక్టర్ మొత్తం s into x of s plus etc ఇన్ఫైనైట్కి వెళ్ళిపోతుంది. ఆల్రైట్, సో కేర్ఫుల్గా వాచ్ చేస్తే ఒక ఫ్యాక్టర్ని కామన్గా తీసేసేయచ్చు. అన్ని టర్మ్స్ నుంచి ఒక్క ఫ్యాక్టర్ని కామన్గా తీసేసేయచ్చు. ఇట్స్ x of s కదా. ఆల్రైట్, సో అన్ని ఫ్యాక్టర్స్ నుంచి x of s కామన్గా తీస్తే ఫస్ట్ ఇక్కడ నుంచి x of s వచ్చేసింది, ఇట్స్ 1 ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది e raised to minus st ప్లస్ e raised to minus 2st ప్లస్ etc టెండింగ్ టు ఇన్ఫినిటీ. ఆల్రైట్, సో ఇది బైనామియల్ ఎక్స్పాన్షన్. అది ఎలా ఉంటుందంటే లైక్ ఇట్స్ 1 మైనస్ x raised to minus 1 ఎలా రాసుకోవచ్చు అంటే 1 ప్లస్ x స్క్వేర్ ప్లస్ x క్యూబ్ ప్లస్ x raised to 4 ప్లస్ etc ఇన్ఫైనైట్కి వెళ్ళిపోతుంది. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇదే. alright, కాబట్టి ఈ ఎక్స్పాన్షన్ని ఇలా రాసుకోవచ్చు. x ఏంటి ఇక్కడ e raised to minus st which is equal to 1 minus e raised to కామన్ ఫ్యాక్టర్ minus st minus 1 into x of s. alright, ఇంకా ప్రిసైజ్గా x of s by 1 minus e raised to minus st. ఈ ఫైనల్ రిజల్ట్ ఫర్ a periodicity property of Laplace transforms. Thanks for watching.